అందరికీ నమస్కారం అండి. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం రాచకొండ గ్రామం. నా పేరు బండారు సూర్యనాయుడు. నేను 35 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. ఈ నవధాన్యాలు అనేవి 4 ఎకరాల్లో వేస్తున్నాం. 3 సంవత్సరాల నుంచి కూడా ఈ నవధాన్యాలు కంటిన్యూ చేస్తున్నాం. చాలా బాగానే ఉంది. పంట కూడా బాగానే వస్తుంది. సాయిల్ కూడా బాగా మారింది. ముఖ్యంగా నవధాన్యాలు వేసుకోవడం వల్ల నేను గమనించింది ఏమంటే, మిగతా వాళ్ళకుండా నాకు దిగుబడి ఎక్కువ వచ్చింది. 30 నుంచి 35 వరకు వస్తుంది. ఈ 2-3 సంవత్సరాల నుంచి నేను చూసింది. మిగతా వాళ్ళకి అంత దిగుబడి రాలేదు. తర్వాత పంటలో కూడా నాణ్యత ఉంది, క్వాలిటీ కూడా బాగానే ఉంది, తూకం కూడా ఎక్కువ వస్తుంది. అంటే గింజలో నాణ్యత ఉండబట్టే బరువు వస్తుంది. మిగతా వాళ్ళకుంటే నాకు ఎక్కువ వస్తుందంటే ఎలా వస్తుంది? బరువు వల్ల వస్తుంది. అది ఉల్టా వస్తుంది వాళ్ళది. ఎందుకు వస్తుందంటే యూరియా, డిఏపి ఇవి వాడడం వల్ల ఎక్కువ ఉల్టా వస్తుంది. అది పడిపోవడానికి కారణం కూడా అదే. నా చేను పడకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఈ నవధాన్యాలు వాడడం వల్ల, వేయడం వల్ల బాగానే ఉంది. అన్ని విషయాల్లో చూడక్కర్లేదు. దిగుబడి అవ్వచ్చు, క్వాలిటీ అవ్వచ్చు, వెయిట్ రావడం వల్ల మనకి దిగుబడి పెరుగుతుంది. ఉల్టా అనేది రాదు. అందరూ ఇవి వాడుకోవచ్చు. చాలా బాగుంది. ఈ నవధాన్యాలు మనము వేసి దున్ని భూమిని కూడా మెత్తపెట్టి ఉంచడం వల్ల రేపొద్దున వరి వేసుకునేటప్పుడు ఏమవుతుందంటే మనకు కలుపు సమస్య అనేది మరి ఉండదు. ఇంతకుముందు అలా కాదు, విపరీతమైన కలుపు ఉండేది. దానివల్ల డబ్బులు ఖర్చు అన్నీ. ముఖ్యంగా ఈ నవధాన్యాలు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కూరగాయలు, ఆకుకూరలు, గోంగూర, తోటకూర, తర్వాత చిక్కిడి, బెండ అన్నీ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఏది అంది వచ్చినప్పుడు అది తెంపుకొని మనకి ఇంట్లోకి వాడుకుంటాను. ఆ వాడుకోవడం వల్ల ఏమైందంటే బయట కొనుక్కోకర్లేదు. అలాగని వాళ్ళు ఏ మందులు వేస్తారో ఏం వేస్తారో తెలీదు. దానివల్ల ఏంటంటే మన పొలంలో పండిని మనం అలా తెచ్చి తాజా కూరలు వండుకుంటాను. దానివల్ల ఏంటంటే మన ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ నవధాన్యాలు వేస్తే అందులో ఇవన్నీ ఉంటాయి. బీర, బెండ, చిక్కిడి, తోట అన్నీ ఉంటాయి. అలాగే మీరు కూడా వాటిని వాడుకోవచ్చు. మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ప్రతి ఒక్క రైతు కూడా ఈ నవధాన్యాలు వేసుకుంటారని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేల సారవంతంగా ఉంటుంది, బాగుంటుంది. నేలను కాపాడుకున్న వాళ్ళు అవుతాము. ఎర్రలు అవి కనిపిస్తున్నాయి. భూమిలో సారవంతం కూడా బాగానే ఉంది. కాబట్టి ఏంటంటే అందరూ నవధాన్యాలు వాడుకొని నేలను కాపాడుకొని భూమి సారవంతంగా ఉంచుకొని బాగానే ఉంటారని అందరికీ ధన్యవాదాలు. సెలవు తీసుకుంటాను.